హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలెంట్ కాల్స్. సో ఈ రోజు అయితే మరో కొత్త క్వశ్చన్ అయితే తీసుకొచ్చాను 10th క్లాస్ వాళ్ళ కోసం. ఆంధ్ర తెలంగాణ అదే విధంగా సిబిఎస్ఈ వాళ్ళకు కూడా యూజ్ అయ్యేటటువంటి ఒక న్యూ క్వశ్చన్ అయితే తీసుకొచ్చాను. ఇది మీకు బిట్టిక్ గానీ లేకపోతే షార్ట్ క్వశ్చన్ లో కూడా అడగవచ్చు. క్వశ్చన్ ఏంటో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ మనకి ద నెంబర్ 4 and 9 హ్యావ్ ఫ్రీక్వెన్సీస్ ఏ అండ్ a-1 రెస్పెక్టివ్లీ. ఇఫ్ దేర్ am అంటే అర్థమెటిక్ మీన్ ఈ 6, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ. సో ఇక్కడ మనకి 2 నెంబర్స్ ఇచ్చాడు, 4, 9. వాటి ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. వాటి ఫ్రీక్వెన్సీ రెస్పెక్టివ్లీ ఏ అండ్ a-1. అంటే ఇక్కడ 4 యొక్క ఫ్రీక్వెన్సీ ఏమో ఏ, 9 యొక్క ఫ్రీక్వెన్సీ ఏమో a-1. సో అప్పుడు మనం ఏ వాల్యూ కనుక్కోవాలి. మనకి ఇక్కడ క్వశ్చన్ లో ఇంకేమి ఇచ్చాడు అంటే వీటి ఏఎం అంటే అర్థమెటిక్ మీన్, వాటి యొక్క మీన్ ఇచ్చాడు 6. అయితే మనం ఏ వాల్యూ ఫైండ్ చేయాలి. సో వెరీ సింపుల్. ఇక్కడ చూడండి ఒకసారి, మనం ఫస్ట్ మనకి నెంబర్స్ ఇచ్చాడు కాబట్టి మనం నెంబర్స్ ని మనం ఎక్స్ అనుకుంటాం, తెలుసు కదా మీకు ఇది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ. నెంబర్స్ 4 ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఏ అని చెప్పేసి ఇచ్చాడు. తర్వాత ఇక్కడ మనకి నెంబర్స్ 9 ఉన్నప్పుడు ఫ్రీక్వెన్సీ a-1 ఇచ్చాడు. సో మనకి మెయిన్ ఫార్ములా ఏంటి అంటే సిగ్మా ఎఫ్ఎక్స్ బై సిగ్మా ఎఫ్, సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్ లేదా సిగ్మా ఎఫ్ఎక్స్ బై సిగ్మా ఎఫ్. ఇది మీన్ ఫైండ్ చేయడానికి మనకి ఫార్ములా. ఆ మీన్ వచ్చేసి మనకి ఎంత ఇచ్చాడు అంటే 6 అని చెప్పేసి ఇచ్చాడు. ఓకేనా. సో ఇప్పుడు మనకి సిగ్మా ఎఫ్ఎక్స్ కావాలి. సిగ్మా ఎఫ్ఎక్స్ కావాలి అంటే ముందు మనం ఎఫ్ఎక్స్ ఫైండ్ చేద్దాం. ఎఫ్ఎక్స్ ఎలా ఫైండ్ చేస్తామంటే ఎఫ్ ఇంటూ ఎక్స్. మన దగ్గర ఎక్స్ వాల్యూస్ ఉన్నాయి, ఎఫ్ వాల్యూస్ ఉన్నాయి, ఫ్రీక్వెన్సీ. సో 4 ఇంటూ ఏ 4a, 9 ఇంటూ a-1, 9 ఇంటూ a-1, 9 ఇంటూ ఏ 9a మైనస్ 9 1 9. అప్పుడు ఇది ఏమవుతుందంటే 9a-9 అవుతుంది. ఇది ఎఫ్ఎక్స్. మనకి ఫార్ములా ఏంటి అంటే సిగ్మా ఎఫ్ఎక్స్ బై సిగ్మా ఎఫ్ కదా, సిగ్మా ఎఫ్ఎక్స్ బై సిగ్మా ఎఫ్. మరి సిగ్మా ఎఫ్ఎక్స్ అంటే అర్థం ఏంటి అంటే ఎఫ్ఎక్స్ టోటల్ అని అర్థం, సమ్ ఆఫ్ ఎఫ్ఎక్స్. మరి ఎఫ్ఎక్స్ మొత్తం టోటల్ చేస్తే 4a ప్లస్ 9a 13a, 13a పక్కన 9 ఉంది. ఇది ఫ్రీక్వెన్సీ ఎఫ్ మొత్తం టోటల్ చేస్తే వచ్చేది ఏంటి అంటే సిగ్మా ఎఫ్. ఇదేమో సిగ్మా ఎఫ్ఎక్స్. ఓకే, సిగ్మా ఎఫ్ఎక్స్. మరి సిగ్మా ఎఫ్ ఇది మొత్తం టోటల్ చేస్తే మనకు వచ్చేది ఏంటి అంటే ఏ ప్లస్ a-1. అప్పుడు ఇది మొత్తం టోటల్ ఏమవుతుంది అంటే 2a-1 అవుతుంది సిగ్మా ఎఫ్ అనేది. ఓకే. సో మన దగ్గర సిగ్మా ఎఫ్ఎక్స్ ఉంది, సిగ్మా ఎఫ్ ఉంది. సిగ్మా ఎఫ్ఎక్స్ వచ్చేసి 13a-9, సిగ్మా ఎఫ్ వచ్చేసి 2a-1. మరి ఇప్పుడు మనకి మీన్ ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి సిగ్మా ఎఫ్ఎక్స్ బై సిగ్మా ఎఫ్. ఓకే, రైట్. ఇప్పుడు మీన్ దగ్గర మనకి ఎంత 6 ఇచ్చాడు కాబట్టి నేను 6 రాసుకుంటున్నా. 6 ఇజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఎక్స్ బై సిగ్మా ఎఫ్. సిగ్మా ఎఫ్ఎక్స్ అంటే 13a-9 బై సిగ్మా ఎఫ్ అంటే 2a-1. ఓకేనా. సో ఇది మొత్తం నేను ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాను. చూడండి ఒకసారి, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 6 ఇంటూ 2a-1 ఇజ్ ఈక్వల్ టు 13a-9. ఓకే, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసి మనం ఏ వాల్యూ ఫైండ్ చేయాలి. సో ఇక్కడ మనకి 6 ఇంటూ 2a, 6 2 12a మైనస్ 6 ఇంటూ 1 6 ఈక్వల్ టు 13a-9. మనకు కావాల్సింది ఏ వాల్యూ కాబట్టి ఏలన్నీ ఒక పక్కకి, నెంబర్స్ అన్ని ఒక పక్క షిఫ్ట్ చేద్దాం. సో 12a 13a ఇటు మూవ్ అయితే మైనస్ 13a అవుతుంది. ఈజ్ ఈక్వల్ అవతల మైనస్ 9 ఉంది, ప్లస్ 6 అటు మూవ్ అయితే మైనస్ 6 అవతల మూవ్ అయితే ప్లస్ 6 అవుతుంది. ఓకే, 12a మైనస్ 13a మైనస్ a కదా, ఈక్వల్ టు మైనస్ 9 ప్లస్ 6 మైనస్ 3 అవుతుంది. ఓకే, రెండు వేరు వేరు సింబల్స్ ఉన్నాయి, సబ్ట్రాక్షన్ చేస్తే మైనస్ 3. బోత్ సైడ్ మైనస్ క్యాన్సిల్. అప్పుడు a ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 3 అవుతుంది. సో దేర్ ఫోర్ మనకేం కాకుండా ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ అన్నాడు కదా. సో ఏ వాల్యూ వచ్చేసి 3 అవుతుంది. సో ఈ విధంగా మీరు ఇలాంటి కొత్త క్వశ్చన్స్ నేర్చుకున్నట్లయితే మీకు న్యూ క్వశ్చన్స్ వచ్చినప్పుడైతే చాలా యూజ్ అవుతుంది. సో ఇది మీకు ఈ క్వశ్చన్ బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ మట్టుకి తప్పకుండా చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బై బై.